పనులు చేస్తూ ఉంటుంది. ఎక్కడ రోడ్లో బిల్లులు పెట్టుకుంటే కమిషన్తో మాట్లాడి ఎక్కడ ఏర్పాటు చేయాలో ఏం కదా సమస్యల్ని మీకు కూడా తెలియకుండా ఎన్నో సమస్యలు నేను సాల్వ్ చేశాను. సొంతంగా ఎన్నో డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నా. రాజకీయంలో ఇల్లు కూడా నేను తిరిగినా. నేను తిరిగిన ఇల్లు రాజకీయంలో తిరిగి ఉండడానికి ఎవరికి సాధ్యం కాదు. ఆ రోజు పుట్టకతోటని ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంటే డబ్బులు ఎవరు తెప్పించింది? జగనన్న డబ్బులు ఇచ్చేది ఎవరు కాదంటారా? జగనన్న కూడా ఇచ్చారు. జగనన్న ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జగనన్న నాకు నీకన్నా ముందే నాకు పరిచయమే, అందరికన్నా ముందే పరిచయమే. నేను ఆ రోజులోనే రాజీనామా చేసి జగనన్న కుటుంబం కోసం వచ్చాను. మీకు ఎక్కువ పరిచయమా జగనన్న నాకు ఎక్కువ పరిచయమా? మీకు దగ్గర నాకు దగ్గరనా? జగనన్న ఇచ్చినా కూడా ప్రజల డబ్బే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బే. జగనన్న ఆస్తమీయుడు రామచంద్రారెడ్డి ఆస్తమీయుడు. రామచంద్రారెడ్డి అయినా సొంత డబ్బులు ఇచ్చినాడు. జగనన్న సొంత డబ్బులు ఏమి లేవనికి. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పుట్టబోతుంటే ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంటే ఎన్ని తరాలుగా ఆ లేడీస్ ఎస్సీ హాస్టల్ దగ్గర నుంచి నీళ్లు ముందుకు పోకుండా ఎడికి వస్తూ ఉంటే ఎవరు సాల్వ్ చేసింది? ఆ రోజు మెయిన్ రోడ్లో అన్ని షాప్స్లో కదా నీళ్లు పోయింటే